ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా కూడా జీరోస్ అంత హీరోస్ ఎప్పుడైనారంటే ఈ భయంకరమైన పోరాటాల మధ్యలో భయపడకుండా నీ భర్త నుంచి పోరాటం, నీ భార్య నుంచి పోరాటం, నీ పిల్లల నుంచి పోరాటం, భయంకరమైన ఆర్థిక సమస్యలు, నిందలు, అవమానాలు, ఒంటరితనం, ఎందరికో నీ బాధలు చెప్పుకున్నావు, ఎవ్వరు కూడా నీ బాధలు తీర్చలేదేమో. ఒకసారి ఒక దైవజనుడు సేవలో అడుగుపెట్టి సముద్ర తీరం దగ్గర నడుచుకుంటూ వెళ్తున్నాడు. తాను నడుస్తున్నప్పుడల్లా వెనకాల 4 అడుగులు కనబడుతుంది. అప్పుడు ఏసయ్య నేను 2 అడుగులు వేస్తే 4 అడుగులు కనబడుతుంది, మిగతా 2 అడుగులు ఎవరి ప్రభు అంటే, బిడ్డ ఆ అడుగులు నా అడుగులు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీతో పాటు వస్తున్నా బిడ్డ, ధైర్యంగా ఉందన్నాడు. ఒక టైం వచ్చింది, కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. తాను చేయని నిందలు ఆయన మీద పడటం, చివరికి భార్య విడిచిపెట్టి వెళ్ళిపోవటం, చుట్టాలు, రక్త సంబంధులు, స్నేహితులు, బంధుమిత్రులు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోవటం, చివరికి సంఘం కూడా అపార్థం చేసుకుని విడిచిపెట్టి వెళ్ళిపోయిన స్థితిలో చాలా ఏడ్చుకుంటూ మరలా ఆ సముద్ర తీరం దగ్గర నడుస్తున్నాడు. ఎప్పుడు 4 అడుగులు కనబడేటి, ఇప్పుడు 2 కనబడుతున్నాయి. అప్పుడు ఏడ్చుకుంటూ దైవజనుడు అన్నాడు, యేసయ్య అందరూ